నిన్న పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు సారు నిన్న తాడేపల్లి గూడెంలో తడాక మీటింగ్ పెట్టిరు. జగన్నాథ్ సార్ను గట్టిగా అరుచుకున్నారు. మరి జగన్నాథ్ సార్ నరుచుకుంటే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉత్తగుంటారా? ఇక వాళ్ళు కూడా మస్తు తిట్టిర్రు. ఏం తిట్టిర్రు ఏం సంగతి పోసారు చూద్దాం పండి. నిన్న తాడేపల్లి గూడెంలో తడాకయ్యిందులో టీడీపీ జనసేన మీటింగు. ఈ చంత్రం ఏంటంటే ఇరు పార్టీల నేతలు షిరో గాలి మోటార్లు వచ్చిర్రు. ఇగో ఇట్లా వచ్చిర్రో లేదో చక్కగా జగన్నాథ్ సార్కు పెద్ద పెద్ద డైలాగులతో ఇగో ఇట్లా వార్నింగ్లు ఇచ్చిర్రు ఇద్దరు లీడర్లు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం ఇన్నర్ గదుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులను ఎట్లా అరుచుకున్నారు, అటెనక 5 ఏళ్లలో ఏమేమైంది ఏమేం సంగతి అని చెప్పి మొత్తం కుల్లం బయట పెట్టిర్రు. ఇగో ఇట్లా వైఎస్ఆర్సీపీని అయితే గట్టిగా అరుచుకున్నారు. ఇటు చంద్రబాబు సారు, అటు పవన్ కళ్యాణ్ సారు. తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఇదే ముచ్చట మీద ఇలా సీనియర్ నాయకులు పేరుని నాని సారు మీటింగ్ పెట్టిండు. మరి ఏం మాట్లాడిండు అనుకుంటున్నారులే. ఇక సారు ముచ్చట చెప్పకంటే ముందుగా పవన్ కళ్యాణ్ సారు ఏం మాట్లాడిండో ఇనుండ్రి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఇన్నర్ గదుల్లో పవన్ కళ్యాణ్ సారు ఉక్రోషంతో ఎట్లా ఊగిపోతున్నాడో ఇదే ముచ్చట మీద నాని సారు ఏం మాట్లాడిండో ఇనుండ్రి. 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వామనుడు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి, నాకు జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో. నేను వామనుడు లాంటోడి పొట్టోడిని అనుకుంటున్నావేమో. బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినోడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు?
నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. చూసిరు కదా 24 సీట్ల కోసం వివరమైన కొట్లాట నడిచింది. అటెనక చెప్పరాని ముచ్చట మీద కొట్లాట అయ్యిందులో మొదలు పవన్ కళ్యాణ్ సారు ఏమన్నాడో ఇనుండ్రి. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. అగ్గో గంత మాట అన్నాడేముల్లో పవన్ కళ్యాణ్ సారు. ఇక జగన్ సార్ నడుచుకున్నందుకు ఇక పేరుని నాని సార్ ఊకుంటాడా చెప్పుండి. ఇగో గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. 4వ పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ 4వ పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం. ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నాం. ఈ తేడా కూడా ఉందా మనలో? ఇన్నర్ గదుల్లో ఉండి గంత పెద్ద మాట అన్నాడు పెరిని నాని సారు. రేపు పొద్దుగాల జన సైనికులు ఎంతగానం గరం అవుతారో ఏమో. ఈ ముచ్చట ఇట్లుంటే మరి చంద్రబాబు సారు ఏమన్నాడో ఇనుండ్రి. Who killed Babai? Who killed Babai? సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా యువత తమ్ముళ్ళు? ఇన్నర్ గదుల్లో చంద్రబాబు సారు ఊ కిల్లుడు బాబాయ్ ముచ్చట. ఇక దీనికి పెరిని నాని సారు ఎట్లా కౌంటర్ ఇచ్చిండో ఇనుండ్రి. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు. చెవులో తేగొట్టి హూ కిల్డ్ బాబాయ్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు. ఇన్నర్ గదుల్లో జగన్నాథ్ సార్నైతే ఒక్క మాట గుట్టారని ఇస్తలేడు. ఏం మాట అన్నా ఇగో గీతిర్రా సమాధానం ఇస్తున్నాడు పెరిని నాని సారు. పెరిని నాని సారు ఒక్కడే కాదుల్లో ఇక రోజమ్మ కూడా గట్టిగానే అరుచుకున్నది ఇటు పవన్ కళ్యాణ్ సార్ని చంద్రబాబు సార్ని. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాళానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధః పాతాళానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఇగో గిట్లా వైఎస్ఆర్సీపీ నాయకులకు టీడీపీకి జనసేనకి నడుమ టక్కబర్ కొట్లాటలు అవుతున్నాయి ఆంధ్రలా. చూడాలి మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లల్లా ఎవరు గెలుస్తారో ఏమో.